డైవర్షన్ పాలిటిక్స్. మాకు డైవర్షన్ చేయాల్సిన అవసరం ఏముందయ్యా? ఎవరు డైవర్షన్ చేస్తున్నారు? వైసీపీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నోటికి వచ్చింది ఎక్కడో విజయ్ గెలిస్తేనంట ఎవరో ఒక ఆమె మాట్లాడుతుంది మా జగన్ వల్లే గెలిచినాడు అని అంటది. ఏమన్నా బుద్ధి ఉందా? అర్థం ఉందా? వాళ్ళేదో గెలుచుకుంటే వాళ్ళేదో చేసుకుంటే జగన్ గెలిపించినాడంట విజయ్. ఎవడో వీళ్ళే పోయి పెట్టించుంటారు, వీళ్ళే పోయి పెట్టి నిలబడి ఉంటారు. కానీ ఎవరు జగన్ అంటే ఎవరికైనా తెలుసా? అక్కడ మరీ ఎక్కువైపోయింది వీళ్ళది. డైవర్షన్ ఎవరు చేస్తున్నారు? మావిగన్ అనుకుంటా, ఎక్కడ ముఖ్యమైన ఇవి జరుగుతుంటే మావిగన్ అనుకుంటా ఆయన డైవర్ట్ చేస్తాడు. ఆడ నాయకులేమో విజయ్ గెలిచింది వాళ్ళ కోసమే, ట్రంప్ కూడా వాళ్ళే గెలిపించినారు. మరి ఈ వైసీపీ నాయకులే రోజం వెళ్ళి పాపం ప్రచారం చేసింది ట్రంప్ కోసం, ఆమె గెలిపించింది ట్రంప్. అందుకే ఇట్లా ఉంది పరిస్థితి మనది. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేయడంలే, అభివృద్ధి చేస్తున్నాం. నేను ఒకటే ప్రశ్న, ఆనాడు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక ట్రైన్ ఇప్పించలేదు, ఒక అభివృద్ధి పని జరగలేదు, ఒక రైల్వే స్టేషన్. ఈరోజు రైల్వే స్టేషన్ లో ఉన్నాను కాబట్టి రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఎక్కడ పోయినారు వీళ్ళంతా? బిజినెస్లు చేసుకుంటున్నారా లేకపోతే ఏం చేసుకుంటున్నారు? అది కాదు డైవర్షన్ పాలిటిక్స్ మేము ఎప్పుడూ చేయలేదు. సీఎం గారు లోకేష్ అన్న చూస్తున్నాం, మనం 24 గంటలు 24/7 కష్టపడుతున్నారు. అదే ధ్యాస మాకు ఉంది. ఖచ్చితంగా మా జిల్లా మేము ముందుకు తీసుకురావాలని మేము కూడా కృషి చేస్తున్నాము. ప్రతి ఒక్క సమస్యను మేము తీరుస్తాము. ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది నంద్యాల. థ్యాంక్ యూ. ఇంకొకటి, రోజా గారు మాట్లాడుతూ ఉంటారు, పక్క రాష్ట్రంగా సీఎంగా గెలిచిన విజయ్ గారిని ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకోవడం వల్ల ఈ రోజున విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, సీఎం అయ్యారని మాట్లాడుతున్నారు. అమ్మ మహాతల్లి, మీరు ఎన్నోసార్లు ఏం మాట్లాడతావో ఏం చేస్తావో, అసలు దేన్ని ఉద్దేశించి మాట్లాడతావో నీకు తెలుసో తెలీదో. అసలు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఎన్నికల ప్రచారానికి వెళ్ళావమ్మా పక్క రాష్ట్రానికి? ఆ పార్టీ ఓడిపోయింది, కనీసం అదన్నా తెలుసా? అంటే ఏ పార్టీ గెలిచినా కూడా నేను ఆ పార్టీ వాళ్ళు తిరుగుతుంటే నేను చూశాను, వాళ్ళు ప్రచారం చేస్తుంటే నేను చూశాను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోనే ఉండదు కదమ్మా. ఫోన్ లేని జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ గారికి ఫోన్ చేసి 10 నిమిషాలు ఎలా మాట్లాడారు? మీరే సలహాలు ఇస్తారా? మీరే దొంగలు, మీరే దొరికిపోతూ ఉంటారు. ప్రతిదీ చెప్పుకుంటూ మీరే దొరికిపోతూ ఉంటారు. కానీ ప్రతిసారి మళ్ళీ మీరే సెల్ఫ్ డప్పు కొట్టుకుంటూ ఉంటారు. ఇంకోటి, వైసీపీ నేతలు కూడా ఏదన్నా ఒక విషయము వచ్చింది అని అంటే దాని గురించి ఎలా స్పందించాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. తెలియపెట్టకుండా వచ్చేసేసి ముందు చంద్రబాబు నాయుడు గారు అది చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారు, లోకేష్ గారు ఏం చేశారు? రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చారమ్మా? ఒక గూగుల్ సంస్థను తీసుకొచ్చాం మేము. మీరు తీసుకొచ్చిన కంపెనీలు చెప్పండి. పైగా ఈయన అంటున్నారు ఆవిడెవరో కమరావతి అని మాట్లాడుతుంది, ఆవిడకి దీనికి సంబంధం ఏంటంటే, రాజకీయంగా ఎవరైనా మాట్లాడే హక్కు స్వతంత్రం కలిగి ఉంటాయండి. సాయంత్రం చల్లగా ఏదో ఒక మహిళను ఉద్దేశించి ప్రెస్ మీట్ వేదికగా చల్లగా ఏదో పుచ్చుకోమ్మా అని మాట్లాడుతున్న పేరిని నాని గారు, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు. అంతేగాని మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే లేదు. ఈ సమస్య దేనికి వస్తుంది? మన రూపాయి వాల్యూ పెంచడానికి మోడీ గారు ఇవన్నీ తీసుకొచ్చారు, దాని గురించి మాట్లాడండి. ఇంకా మీ నాయకులు మీరందరూ కలిసి మీ వైసీపీ నేతలందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి చెప్పండి. అది చెప్పకుండా ఇంకా మీరందరూ మీ సొంత పెత్తనాలు తీసుకుంటూ మీరే ఇవన్నీ కూడా తీసుకొచ్చి చెప్పొద్దని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము.